అలా చిన్న షార్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, స్నాక్స్కి ఉపయోగపడేది. ముందుగా ఉన్న బెండకాయల్లో బాగా చిన్న చిన్న బెండకాయలు లాంటివి తీసుకోండి. చిన్న చిన్న బెండకాయలు ఏరుకోండి. అవి శుభ్రంగా కడిగేసేయండి. కడిగేసి ఇలాగా తలకాయలు తీసేసి బాగున్నాయో లేదో అంటే పుచ్చులున్నా పురుగులున్నా చూసుకోండి. పుచ్చులు పురుగులు లేనటువంటివి మంచివి తీసుకుని శుభ్రంగా తలకాయలు మాత్రం కట్ చేసేసి శుభ్రంగా కడిగేసి పెట్టుకోండి. ఇలాగా చక్కగా తలకాయలు తీసేసి తరిగేసి ఉంచండి. శుభ్రంగా తరిగేసేసి ఇలా ఎండలో పెట్టండి. ఇలాగా ఒక 2 ఎండలు 3 ఎండలు ఎండితే కనుక బాగుంటుంది. చక్కగా బెండకాయలు ఈ రకంగా 2-3 ఎండలు తగిలేటప్పటికి చక్కగా సన్నగా వడులుతాయండి. వడిలిన తర్వాత దీన్ని చేసే ప్రక్రియ చూపిస్తాను, చూస్తూ ఉండండి. స్వామి శరణమయ్యప్ప. చక్కగా మూకుడు పెట్టుకుని గ్యాస్ వెలిగించుకుని అందులో ఒక 4 చెంచాలు నూనె పోయాలండి. ఇందులోకి 1 చెంచాడు అంటే ఈ బెండకాయలకు సరిపడా 1 చెంచాడు శనగపిండి, 1 చిటికెడు జీలకర్ర, 1 చిటికెడు ఉప్పు, 1 చిటికెడు కారం కూడా శుభ్రంగా కలిపేసేయాలండి. ఈ మిశ్రమంలో 4 చెంచాలు నీళ్లు పోసుకుని ఇలాగ బాగా పల్స్గా కలుపుకోవాలండి. కలుపుకున్న మిశ్రమంలో ఈ కడిగి ఎండబెట్టినటువంటి బెండకాయల్ని శుభ్రంగా కలపాలండి. అంటే బెండకాయకి ఎక్కువ శనగపిండి అవి అంటుకోకూడదు, అలా అని చెప్పేసి బెండకాయ కనపడకుండా కలుపుకుంటూ ఉండాలండి. మొత్తం బెండకాయలన్నీ కూడా ఇందులో కలిపేస్తున్నాను, చూడండి. ఇలాగ శుభ్రంగా కలిపినటువంటి బెండకాయల్ని మనం కాచిన నూనెలో వేసుకోవాలండి. శుభ్రంగా పకోడీ వేగినట్టు వేగుతాయండి. చూసారు కదండి ఎలా వేగుతున్నాయో. ఈ రకంగా చక్కగా దోరగా వేగించాలండి. చూసారు కదండి ఎంత దోరగా వేగాయో. ఇలా వేగాలండి. ఇలా వేగిన తర్వాత మొత్తం అన్ని కూడా చక్కగా ప్లేట్లో తీసుకోవాలి. చక్కగా ఇలా వేగిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలండి. చల్లారిన తర్వాత చిట్టుగుడు 1/2 చిట్టుగుడు సాల్ట్ జస్ట్ అలా పైన జల్లడం సరిపోతుంది. ఇది బెండకాయ చిప్స్ కింద అంటాము. దీన్ని పిల్లలకి అన్నం బాక్స్లో వేయచ్చు, సాంబార్ అన్నంలో, పప్పు అన్నంలో, రసం అన్నంలో చాలా బాగుంటుందండి. అదే కాకుండా టీ టైంలో స్నాక్స్ కింద కూడా తినడానికి చాలా బాగుంటుంది. చూడండి చాలా అద్భుతంగా ఉంది. మీరు బెండకాయలని ఈ రకంగా బెండకాయ కురుకురి అనొచ్చు, ఎందుకంటే కురుకురీలు తింటే జబ్బు చేస్తుంది. కానీ ఇలాంటి మన తాజా కూరల్లో చిన్న చిన్న బెండకాయలు ఏరుకుని ఈ రకంగా చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు ఈ రకంగా తయారు చేసుకోండి. ఇది కూడా స్నాక్స్ అని చెప్పనొచ్చు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీ మలబాగ్ సుబ్రహ్మణ్య శర్మ. ధన్యవాదాలు.